గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్వాస మీద ధ్యాస ఇంతటి ధ్యాన మార్గాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్ గారికి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. శ్వాసకు శతకోటి వందనాలు. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. యూట్యూబ్ వీక్షకులకి ధన్యవాదాలు. నా పేరు సుజాత, బెంగళూరు. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ భగవంతుడంటే ఆత్మదృష్టి, భగవద్ దృష్టి. 28వ పేజీ. మనమంతా అద్భుతమైన జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తున్నాము. మనమంతా అద్భుతమైన జ్ఞాన జీవులము. జ్ఞానం కోసం విడిపడ్డాము. భగవంతుడంటే ఇష్టమని అందరూ అంటారు. భగవంతుడంటే ఇష్టమని అంటారు, కానీ భగవంతుడికి మనం ఇష్టం అవుతున్నామా లేదా అన్నది ఆలోచించరు. ఇక్కడ ఆలోచించాలి. ఏమిటంటే బాహ్యంగా మనం చేసే చేష్టలు, పూజలు గాని, వ్రతాలు గాని, స్తోత్రాలు గాని ఏవైనా భగవంతుణ్ణి మెప్పిస్తున్నామా అంటే మనం కోరుకోవటం కోసమే చేస్తున్నాము. ఇక్కడ కోరుకునే ప్రయత్నమే చేస్తున్నాము. భగవంతుణ్ణి కోరుకుంటే ఇస్తాడు. కోరుకునే ప్రయత్నమే. చేరుకోవాలి. భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నము చేయాలి. అంటే బ్రహ్మర్షి పత్రిజీ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని అందించారు. దాని ద్వారానే భగవంతుణ్ణి చేరుకుంటాము. మనం స్తోత్రాలు చదివిన, పారాయణాలు చేసిన, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, భగవద్గీత బాహ్యంగా ఎన్ని చదివినా, పారాయణాలు చేసినా మనలో, మన ప్రవర్తనలో మార్పు రాదు. మన నడవడికిలో మార్పు రాదు. మన గుణము మారదు. అవి మారాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చెయ్యాలి. బాహ్యంగా ఉన్న మనస్సుని అంతర్ముఖం చెయ్యాలి. బహిర్ముఖ సుదుర్లభ, అంతర్ముఖ సమారాధ్య. అంటే బాహ్యంగా ఎంత వెతికినా భగవంతుడికి మనం చేరువ కాలేము. అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం అవ్వాలంటే శ్వాసను పట్టుకోవాలి. శ్వాసను పట్టుకోవాలి. ఆత్మను ఆశ్రయించాలి. ఆత్మను పట్టుకోవాలి. ఆత్మ అంటే భగవంతుడు. మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ. కళ్ళు మూసుకుంటే శరీరం దాటుతాము. శ్వాస మీద ధ్యాస పెడితే మనసును దాటాలి. మనసును ముయ్యాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసి చేసే సాధనలన్నీ సాధనలు కాదు. మనస్సును దాటాలి. మనస్సును ముయ్యాలి. మనస్సును ముయ్యాలి. ఆత్మను చేరాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంతరాంతరాలలో ఉన్న శ్వాసకు మాత్రమే మనస్సు బందీ అవుతుంది. ఆ శ్వాసే ఆత్మను చేరుకుంటుంది. భగవంతుడు ఆత్మ మీద దృష్టి పెట్టాలి. ఆత్మ దృష్టే భగవద్ దృష్టి. అంటే కళ్ళు మూసుకొని మనం చేసే సాధన నిశ్శబ్ద ధ్యానము. మనస్సు పని చేస్తుంది శబ్దంతో. శబ్ద తరంగాలు విజ్డమ్ అంటారు. ఆ శబ్దం వలన మనసు పని చేస్తుంది. మనసుకు ఒకే ఒక నైపుణ్యం ఉంది. అది ఒక పని మాత్రమే చేస్తుంది. దాన్ని మనము శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అంతర్ముఖంగా శ్వాసను గమనిస్తుంది మనసు. ఆ గమనించే మనసును ఆత్మ గమనించటమే. ఆత్మ యొక్క ప్రక్రియ ఏంటంటే మనసును గమనిస్తుంది. అంతర్ముఖంగా ఉన్న ఆత్మ మనసును గమనిస్తుంది. మనం నిశ్శబ్దంతో కూడుకున్న శక్తి, నిశ్శబ్దంతో కూడుకున్న శక్తి, శాంతి తరంగాలు, శక్తి తరంగాలు ప్రవహిస్తాయి. మనం మాట్లాడితే ఘర్షణ వస్తుంది. మనం మౌనంగా ఉంటే లక్షల కోట్ల శక్తి తరంగాలు, శాంతి తరంగాలు. ఉపమానం తీసుకుందాం. ఉదాహరణకి మహర్షులు, ఋషులు, ముమ్మడివరం బాలయోగులు 40 సంవత్సరాలు ఇద్దరు. మెహర్ బాబా 40 సంవత్సరాలు మౌనం పాటించారు. అంటే నిశ్శబ్దంతో కూడుకున్న శక్తి ప్రకంపనలు అవి విశ్వంలో మార్పు తీసుకొస్తాయి. అక్కడ ప్రశాంతత అన్నమాట. మనం గుడికి వెళ్ళేది దేనికంటే మనసు ప్రశాంతత, శాంతి కోసము. శాంతి అంటాము.
మనం మాట్లాడుతున్నప్పుడే మన మాటల వలనే అలజడి ఏర్పడుతుందనమాట. ఒక కొలనులో రాయి వేస్తే ఎలా శబ్దం వస్తుందో, చెల్లాచెదురవుతుందో, మనం మాట్లాడటం వలన మనసు కూడా ఆందోళనకు గురవుతుంది, అలజడికి. మనం నిశ్శబ్దంగా ఉండాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మనం నిశ్శబ్దంగా ఉంటాము. నిశ్శబ్దంతో కూడుకున్న శక్తే మనకు శాంతినిస్తుంది. ఆనందము మన అంతరంగంలో ఉన్న భగవంతుడి దగ్గరికి వెళ్తేనే గదా ఆనందము. ఆత్మ అంటే భగవంతుడు. భగవంతుడు అంటే సత్యము. సత్యము అంటే నిత్యమైనవాడు. నిత్యమైనది. నిత్యము. నిత్యమైనది అంటే ఎల్లప్పుడూ ఉండేది. శాశ్వతమైనది. శాశ్వతమైనది. యుగాలు మారినా, కాలాలు మారినా, కల్పాలు మారినా మారనిది సత్యము. మార్పు చెందనిది సత్యము. సత్యాన్ని పట్టుకోవాలి అంటే భగవంతుణ్ణి పట్టుకోవాలి. భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఆత్మను ఆశ్రయించాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మనం బాహ్యంగా పూజలు చేస్తాము, తీర్థయాత్రలు తిరుగుతాము. తీర్థయాత్రలు తిరుగుతాం అంటే భగవంతుణ్ణి పొందాలి అని. కోరికలతో తిరుగుతాం బాహ్యంగా. ఎంత వెతికినా భగవంతుడికి చేరువ అవ్వము. భగవంతుడికి బాహ్య చేష్టలు అంటే పూజలు, వ్రతాలు. భగవంతుడు బాహ్య ప్రియుడు కాదు. భగవంతుడు భావ ప్రియుడు. భగవంతుడు బాహ్య ప్రియుడు కాదు. భగవంతుడు భావ ప్రియుడు. అంటే నా భావన శుద్ధంగా ఉందా లేదా? శుద్ధత్వమే బుద్ధత్వము అంటారు. నా భావన శుద్ధంగా ఉండాలి. నా ప్రవర్తన చూస్తాడు భగవంతుడు. నా నైతిక ప్రవర్తన చూస్తాడనమాట పరమాత్మ. మనం ఇతరులని మోసగించవచ్చు. కానీ పరమాత్మని మోసగించలేము. అనుక్షణము, ప్రతి క్షణము సత్యదర్శనము అంటే మన శ్వాసే. శ్వాసే సత్యదర్శనం అనమాట. నీ సత్యంలో నీవు ఉండు. అంటే శ్వాసను పట్టుకుంటేనే మన సత్యంలో ఉంటాము. రూపం లేని శ్వాస, మూలమైన శ్వాస. శ్వాస కీ అన్నమాట. మనము ఆత్మను చేరుకోవటానికి శ్వాసే తాళం అన్నమాట. ఆ శ్వాసనే పట్టుకోవాలి. శ్వాసే పరిష్కారము. బాహ్యంగా మనము ఎన్ని చేసినా మనలో అహంకారం పోదు. అహం పోదనమాట. అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు. ఆత్మజ్ఞానం తలకు ఎక్కదు. అహం తొలగాలి. మన అంతర్ముఖంగా శ్వాసను పట్టుకున్నప్పుడే ప్రాణకర్మ. ప్రాణకర్మే నిష్కామ కర్మ. మనం ఏమీ చేయకుండా ఉండటమే, శ్వాసను గమనిస్తూ ఉండటమే నిష్కామ కర్మ. భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే శ్వాసను పట్టుకోవాలి. శ్వాస మీద ధ్యాస. నేను ఒక శ్లోకాన్ని చెప్తాను మాస్టర్స్. శిలా మృద్ధాయన పాత్ర మదైవ బుద్ధి ప్రకల్పిత అకల్పిత స్వయం జ్యోతిరాత్మనో దేవర నకిం. అంటే శిలలను తెచ్చి శిల్పాలు చెక్కి అంటే మనం దేవుళ్ళను తయారు చేసిన మృత్తిక మట్టితో బొమ్మను తయారు చేస్తాం. మన వినాయక చవితి అప్పుడు మట్టితో వినాయకుడిని తయారు చేస్తాము. చెక్కతో కూడా శిల్పాలను తయారు చేస్తారు. వాటిని పూజించటము అకల్పితము. అంటే నామము కల్పితము, రూపము కల్పితము. భగవంతుణ్ణి మనం సృష్టించగలమా? మనల్ని సృష్టించిన భగవంతుణ్ణి మనము సృష్టించగలమా? భగవంతుడిని సృష్టించగలమా? అంటే భగవంతుడు స్వయం జ్యోతి స్వరూపుడు అనమాట. చైతన్య స్వరూపుడు, నిరాకారుడు, నిర్గుణుడు, నిర్వికల్పుడు. అకల్పితుడు అంటే ఆయన్ని కల్పించలేమనమాట. మనము సృష్టించలేము కదా సృష్టికర్తని. 84 లక్షల జీవరాశుల్ని సృష్టిని చేసిన సృష్టికర్తని మనం సృష్టించగలమా? ఆయన చైతన్య స్వరూపుడు, రసస్వరూపుడు. ఆయన ఉండబట్టే గదా మనలో కదలికలు. ఆ చైతన్య శక్తి ఉండబట్టే మనలో కదలికలు. లేకపోతే మనము శవం అవుతాము. ఆ ఆత్మ ఉండబట్టే ప్రతి క్షణం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఆ ఆత్మ ఉండబట్టే మాట్లాడగలుగుతున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 18 ఆదర్శ సూత్రాలలో 14వ సూత్రము ఏమిటంటే విగ్రహారాధన వద్దు, సత్యారాధన
సత్యారాధన చెయ్యాలి. విగ్రహారాధన వద్దు, సత్యారాధన చెయ్యాలి. మనం పూజలు చేస్తూ ఉంటే పూజారిగానే మిగిలిపోతాము. మోక్షం రావాలి అంటే మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ధ్యానం వల్లనే జ్ఞానము అని పత్రిజీ చెప్పారు. ధ్యానం వల్లనే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని పొందితేనే మనం మోక్షాన్ని పొందుతాము. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చేసినప్పుడే మన కర్మలను దగ్ధం చేసుకుంటాము. మన కర్మలను రహితం చేసుకుంటాము. నైపుణ్యంతో కూడిన మాటలు వస్తాయన్నమాట. ఉన్నతమైన విచక్షణ జ్ఞానము అలవడుతుంది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము. నిత్య అనిత్య వివేకము ఈ మార్గంలోకి వచ్చినాకే, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాకే నిత్య అనిత్య వస్తు వివేకము తెలుస్తుంది. ఏది నిత్యమైనది, ఏది అనిత్యము. ఈ ప్రపంచము అనిత్యము. నిత్యము అంటే ఆత్మ భగవంతుడు, నిత్యమైన వాడు. సత్యము భగవంతుడు, శాశ్వతమైన వాడు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ఇది శాశ్వతం కాదు. ఈ ప్రపంచంలో అంటే నామము కల్పితము, రూపము కల్పితము, కాల్పనిక జగత్తు. ఇది కల్పించబడినది, శాశ్వతమైనది కాదు. ఈ సృష్టిలో సృష్టించబడినది ప్రతిదీ అదృశ్యమైపోతుంది అనమాట. ఈ సృష్టిలో సృష్టించబడిన ప్రతిదీ అదృశ్యమైపోతుంది, నాశనం అయిపోతుంది. ఈ శరీరము నశిస్తుంది, మనసు నశిస్తుంది, బుద్ధి నశిస్తుంది. కానీ నశించనిది అంటే ఆత్మ, శాశ్వతమైనది, చైతన్య స్వరూపము, చైతన్య శక్తి. దీనినే చిత్ శక్తి అంటారు. లలితా సహస్రనామాల్లో చిత్ శక్తి అంటే చైతన్య స్వరూపము, అంటే కాన్షియస్. జ్యోతి స్వరూపము భగవంతుడు. ఆయన్ని మనము సృష్టించగలమా? మనము ఆపాదిస్తున్నాము. భగవంతుడు బాహ్యంగా లేడు, అంతర్ముఖంలో ఆ పరమాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఆయన ఉండబట్టే ఈ దేహం ఉంది, నేను ఉన్నాను. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలను నేను చెయ్యటం లేదు, అంతరంలో ఆ పరమాత్మే చేస్తున్నాడు. శ్వాస ముసుగులో శివుడు ఉన్నాడు అంటే ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. ఆయన ఉండబట్టే ఈ దేహము. ఆయన వెళ్ళిపోయిన తక్షణమే ఇది బ్యాక్టీరియా, వైరస్ తో పాడైపోతుంది అనమాట. ధనుంజయ వాయువు వలన ఈ శరీరం ఉబ్బిపోతుంది, వాసన వస్తుంది. మైల అంటారు కదా, మానవ శరీరం మైల వాసన వస్తుంది, శవము అని అంటారు. కానీ బతికి ఉన్న జీవుల్ని మనం చంపి తింటున్నాం అనమాట. వాటిని చంపితే అవి కూడా శవాలే కదా. జీవహింస మహాపాపము అని పత్రి గారు చెప్పిందాక నాకు తెలియదు. తటవర్తి వీరరాఘవరావు సార్ చెప్పిందాక 2020లో సారు జూమ్ క్లాసులు నిర్వహించినప్పుడు నేను అనుకోకుండా యూట్యూబ్ లో చెక్ చేస్తున్నాను. సార్ మరణించక ముందే మరణించాలి అంటే, మనం మరణించక ముందే మరణించాలి అనే టాపిక్ నన్ను ఆకర్షించింది. అంతరంలో నుంచి ప్రేరణ కలిగింది. అప్పుడు సార్ది క్లాస్ విన్నాను. నన్ను కూడా జూమ్ సెషన్ లో కలిపారు సార్. కానీ 2 సంవత్సరాలు గురువు దగ్గరికి వెళ్ళలేకపోయాను అంటే గత జన్మలో చేసుకున్న నా సంస్కారాలు, వాసనలు, కర్మలు గురువు దగ్గరికి వెళ్ళనివ్వలేదు. మనం ఇతరుల్ని అంటాము, భర్తను గాని, బిడ్డను గాని, ఇంట్లో వాళ్ళని అంటా ఉంటాము, నన్ను వెళ్ళనివ్వట్లేదు. కానీ అక్కడ అడ్డుపడుతుంది నేను చేసుకున్న కర్మలు, గత జన్మ కర్మలు, సంస్కారాలే అడ్డుపడుతున్నాయి. వాటి వలనే నేను వెళ్ళలేకపోతున్నా. 1 సంవత్సరం నుంచి భీమవరం వెళ్తున్నాను అంటే ఈ సాధన చెయ్యటం వలన కర్మలను తట్టుకోగల ధ్యాన శక్తితో మనము కర్మలను తట్టుకోగలుగుతామన్నమాట. ఇవి నేను చేసుకున్నవే, నేను చేసుకున్న కర్మని నేను అనుభవిస్తున్నాను అని మనకి అర్థం అవుతుందన్నమాట. ఇతరులను నిందిస్తాం. అజ్ఞానంలో ఉంటే నా భర్త వల్ల, అత్త వల్ల, అత్తమామల వల్ల నేను కష్టాలు, నష్టాలు, బాధలు గురి అవుతున్నానని ఇతరుల్ని దూషిస్తూ ఉంటాం. ఇతరుల్ని దూషించకూడదు, తోలనాడకూడదు. మనం చేసుకున్న కర్మ, నా వాస్తవానికి నేనే సృష్టికర్తని, నేనే కదా నా జీవితాన్ని ఎంచుకున్నది అని ఈ మార్గంలోకి వచ్చినాకే నాకు అర్థమయ్యింది. పంచిన కొద్దీ పెంచబడుతుంది అన్నది కూడా ఇక్కడ నేర్చుకున్నాను. అంటే పంచితే, జ్ఞానాన్ని పంచితే పెంచబడుతుంది అనమాట. పంచాలి అని చెప్తారు.
నీకు ఏ తెలిస్తే ఏ, బి తెలిస్తే బి చెప్పమని పత్రి సార్ చెప్తారు. మనం ఎదగాలి అంటే చెప్పాలి, ఇతరుల్ని జ్ఞానవంతుల్ని చెయ్యాలి, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, సత్యంలో జీవించాలి, నా ప్రవర్తన నడవడిక సరిగా ఉండాలి, నేను గమనించబడుతున్నాను, నా చేత చెప్పించబడుతున్నాయి, అంటే ఆత్మ చేత చెప్పించబడుతున్నాయి, నేను చెప్పట్లా. నేను పనికిరాని పరికరంలాగా ఉండకూడదు, ఈ శరీరాన్ని పనికిరాని పరికరంగా చేయకూడదు, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చేస్తే ఈ నేను జీవించినట్టు అనమాట. సహజంగా ప్రకృతికి అజ్ఞానంలో ఉన్నంత వరకు ప్రకృతికి విరుద్ధంగానే జీవించాను, జీవహింస చేశాను, మాంసాహారము తిన్నాను. నోరు మూగజీవులు ధర్మబద్ధంగా జీవిస్తున్నాయి, బుద్ధి లేని మూగజీవులు ధర్మబద్ధంగా జీవిస్తున్నాయి. బుద్ధి ఉన్న మానవుడు అధర్మంగా అజ్ఞానంతో వ్యవహరిస్తున్నాడు అనమాట, తప్పులు చేస్తున్నాడు, సింహంలాగా పులిలాగా మాంసాహారం తింటున్నాడు. బుద్ధి లేని మూగజీవులు ధర్మబద్ధంగా జీవిస్తున్నాయి, బుద్ధి ఉన్న మానవుడు అధర్మంగా వ్యవహరిస్తున్నాడు, జీవుల్ని చంపు తింటున్నాడు, పులిలాగా సింహంలాగా తింటున్నాడు. సాధు జంతువులాగా ఉండవలసిన మానవుడు క్రూరంగా, అంటే ప్రకృతి విరుద్ధంగా జీవించటం వలనే మనము ఈ పనులు చేస్తున్నాము. ప్రకృతికి సహజంగా అనుగుణంగా జీవించాలి. మొక్కలు తినే చెట్లు తినే మేకలు కొండలు ఎక్కుతున్నాయి, మాంసాహారం తినే మానవులు మంచాలు ఎక్కుతున్నారు. రకరకాల రోగాలు, వైరస్లు, కరోనా ఇన్ని రకాలు వస్తున్నాయి అంటే మనం డబ్బు సంపాదించటానికి అధర్మంగా అడ్డమైన దారులు తొక్కుతున్నాం అనమాట. అంటే స్వార్థంతో మనిషి ఎంత దిగజారిపోతున్నాడు, డబ్బు సంపాదన కోసము అధర్మంగా వ్యవహరిస్తున్నాడు. ఇతరుల గురించి ఆలోచించటం లేదు, సాటి జీవుల గురించి, వృక్షజాతి గురించి, జంతు సామ్రాజ్యం గురించి కూడా ఆలోచించట్లేదు. తన స్వార్థమే, నేను, నా కుటుంబము, నాది. ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకువచ్చామా? ఇదంతా పరమాత్మదే కదా, ఇదంతా పరబ్రహ్మదే, సృష్టికర్తదే. నాది నాది అంటున్నావు, ఏది నాది? ఒట్టి చేతులతో వచ్చాము, వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతోనే వెళ్ళాలి. అంటే మనము సాధన చెయ్యాలి, తీవ్రమైన సాధన చెయ్యాలి, సజ్జన సాంగత్యము చేయాలి, సత్యం తెలిసిన వ్యక్తులతో సాంగత్యము చేయాలి, విశేషమైన స్వాధ్యాయము చెయ్యాలి, ఆత్మసేవలు, ఆత్మకర్మలు చెయ్యాలి, ధ్యాన యజ్ఞాలలో పాల్గొనాలి, మనము ముక్తి కర్మలు చెయ్యాలి. శరీరానికేనా బాధ్యతలు, ఆత్మకు బాధ్యతలు లేవా? నేను 24 గంటల్లో రోజులో నేను ఆత్మకు ఎంత కేటాయిస్తున్నాను, శరీర పరంగా ఎంత కేటాయిస్తున్నాను అని ఆలోచించుకోవాలి. ఆత్మకు లేవా బాధ్యతలు? ఆత్మ ఉన్నతి కోసం నేను ఈ శరీరాన్ని తీసుకున్నా, ఆత్మ తెచ్చుకుందనమాట ఈ దేహాన్ని. ఆత్మ ఉన్నతి కోసం, అభివృద్ధి కోసం నేను పాటుపడాలి. సాధనలో పట్టు రావాలి అంటే భీమవరం వెళ్ళాలి, ఆచార్య సాంగత్యం కావాలి అంటే భీమవరం వెళ్ళాలి, జ్ఞానంలో పట్టు రావాలి అంటే జూమ్ లో పాల్గొనాలి, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చెయ్యాలి, సాధనలో జ్ఞానంలో రెండిట్లో నిష్ణాతులు అవ్వాలి, నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి, జీవితాన్ని అనేక కోణాలలో విశదీకరించుకోవాలి, మన జీవితాన్ని అనేక కోణాలలో విశదీకరించుకోవాలి. మనం ఈ సాధనా మార్గంలో ఉంటే భగవంతుణ్ణి ఎప్పటికైనా చేరుకోగలము. కోరుకునే ప్రయత్నము కాదు, చేరుకునే ప్రయత్నం చెయ్యాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చెయ్యాలి, భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి. మాస్టర్స్, నేను ఒక ఉపమానాన్ని జోడించి చెప్తాను. ఒక వ్యక్తి ఒక పండితుడు ఉపన్యాసాలు చెప్తాడు. అతను చెప్పే ప్రవచనాలకు అందరూ మంత్రముగ్ధులవుతారు, కానీ ఆచరణ ఉండదు. ఇతరులకు చెప్పటమే అతని పని. చెప్పటం వలన వాళ్ళ ధర్మం ఏమిటంటే వచ్చినందుకు సత్కరిస్తారు, సన్మానం చేస్తారు, కానీ
అతను వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో రాయి వచ్చింది. ఆ రాయిని దాటుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ చదువు లేని పామరుడు ఆ రాయిని తీసి పక్కన వేస్తాడు. అంటే చదువు లేదు. ఆ ప్రవచనకర్త చెప్పిన, ఆ ఉపన్యాసకుడు చెప్పిన మాట విని ఆ రాయిని తీస్తాడు. ఆ రాయి ఉంటే ఎవరికన్నా ఆపద రావచ్చని తీస్తాడు. అంటే ప్రకృతి గమనిస్తుంది. భగవంతుడు అనుక్షణము ప్రతి క్షణము మనల్ని గమనిస్తున్నాడు. మనము గమనించబడుతున్నాము. ఆ రాయి తీసిన వ్యక్తికే మార్కులు వేస్తాడు భగవంతుడు. నేను ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, బల్లగుద్ది చెప్పినా కానీ భగవంతుడు ఆచరణలో పెట్టుకున్న వాళ్ళే వృద్ధిలోకి వస్తారు. ఆచరించేవాడే ఆచార్యుడు. ఆచరించేవాడే ఆచార్యుడు. ఆచరించి అందరి చేత ఆచరింప చేస్తాడు. ఆచరణ ఉంటేనే మనం ఈ సాధన మార్గంలో కొనసాగుతామన్నమాట. ఎదగగలుగుతాము. ఎదగాలి అంటే స్వయం కృషి ఉండాలి. తీవ్రాతి తీవ్రమైన సాధన చెయ్యాలి. సాధన చెయ్యాలి. జ్ఞానాన్ని పొందాలి అంటే గురువు చెప్పే ప్రతి విషయాన్ని, సత్యమైన విషయాలను, జ్ఞానవంతమైన విషయాలను పదే పదే మననం చేసుకోవాలి. అంటే గురువు స్థాయికి వచ్చేదాకా నేను వింటూనే ఉండాలి. గురువు చెప్పిన ప్రతి విషయాన్ని వింటూనే ఉండాలి గురువు స్థాయికి వచ్చేదాకా. ఉత్తమ శ్రవణం చెయ్యాలి. ఉత్తమ శ్రవణం చెయ్యాలి. పదే పదే ఆత్మచింతనలో ఉండాలి. మననం చెయ్యాలి. నిధిధ్యాసన సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారము పొందాలి అంటే ఎంతో కృషి చెయ్యాలి. నిరంతర కృషి మన ముగ్గురు సద్గురువులు నిరంతర కృషి వలులు అన్నమాట. వాళ్ళు పట్టు వదలని విక్రమార్కుడిలాగా వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. తిరిగి తిరిగి చెప్పేవాళ్ళు బుద్ధుళ్ళు, ఇంట్లో ఉండి చెప్పేవాళ్ళు బోధిసత్వులు. తిరిగి బుద్ధుడు ఎన్లైటన్మెంట్ పొందినప్పుడు దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందాడు. ఎన్లైటన్మెంట్ పొందిన బుద్ధుడు జ్ఞానాన్ని చెప్పడానికి తిరిగి తిరిగి చెప్పాడు. ఊరూరా కాలినడకన తిరిగి తిరిగి చెప్పాడు జ్ఞానాన్ని. అంటే తిరిగి తిరిగి చెప్పే వాళ్ళే బుద్ధుళ్ళు. మన జ్ఞానాన్ని పంచాలి. పంచిన కొద్దీ పెంచబడుతుంది. దాచుకుంటే దోచుకోబడుతుంది. మనకు తెలిసిన జ్ఞానాన్ని, సత్యమైన విషయాలని అందరితో పంచుకోవాలి. పంచుకోవటం వలన పెంచబడుతుంది అన్నది నాకు తెలిసింది. అంతకుముందు బాహ్యంగా ఉన్నప్పుడు, ప్రాపంచికంగా ఉన్నప్పుడు మనమంతా స్వార్థమే. నా భర్త, నా బిడ్డ, నా కుటుంబం గురించే. కానీ ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత పంచితే పెంచబడుతుంది. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సేవ, ప్రేమ ఇలాంటివన్నీ ఇక్కడే నేను నేర్చుకున్నాను. రాఘవరావు సార్ దగ్గరికి వచ్చినాక ఇవ్వటం నేర్చుకున్నాను. ఇస్తేనే కదా మనం మనకి ఇవ్వబడుతుంది అంటే పంచటం కోసమే ఆ పరబ్రహ్మ ఇస్తున్నాడు. ఇతరులతో పంచుకోవాలి. భోగభాగ్యాలు ఏవైనా సరే నిర్లిప్తంగా భోగించాలి. త్యాగ బుద్ధితో అనుభవించాలి. సాటి ఆత్మలకు కూడా మనము పంచాలి. పంచిందే పెంచబడుతుంది అన్నది తెలిసింది ఈ మార్గంలో. మనం ప్రాపంచికంగా ఉంటే మాయలో ఉంటాము. మనము ప్రాపంచికంగా ఉంటే మాయలో ఉంటాము. మాయకు దూరము అవ్వాలంటే సాధన. మనం సాధన చేస్తేనే మనకి దుఃఖం ఉండదు. దుఃఖంలోనూ సంతోషంగా ఉంటాడంటే జ్ఞాని. ఇవి నేను చేసుకున్నదే, నా కర్మ తొలుగుతుంది అని అనుకుంటాడు జ్ఞాని. దేన్ని విమర్శించడు. విచారణ చేసుకుంటాడు జ్ఞాని. నిరంతరం విచారణ చేసుకునేవాడే జ్ఞాని. విచారణ చేస్తూ చేస్తూ ఉంటే జ్ఞానము పెరుగుతుంది. విచారణ చేస్తూ ఉంటే జ్ఞానం పెరుగుతుంది. ఆచరించగా అంటే మనము ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టుకుంటే ఆధ్యాత్మికత అవుతుంది. ఆధ్యాత్మిక సత్యం ఒక్కటే, ఆత్మ సత్యం ఒక్కటే. ఆత్మతత్వంలోకి వస్తేనే మనం ముక్తిని, మోక్షాన్ని పొందుతాము. మమాత్మ సర్వభూతాత్మ
అంటే మమాత్మ అంటే అన్నిట్లో సర్వుల్లో సర్వంలో ఉన్నది, 84 లక్షల జీవరాశుల్లో ఉన్నది అదే ఆత్మ. ఉపనిషత్తుల్లో ఉన్నది ఏమిటి అంటే స్వస్వరూపానుసంధానము భక్తిరిద్యా విధీయతే. స్వస్వరూపానుసంధానము భక్తిరిద్యా విధీయతే. నిజమైన భక్తి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమే. శ్వాస మీద ధ్యాస ధ్యానమే నిజమైన భక్తి, భగవంతుణ్ణి చేరుకునే మార్గము. శ్వాస మీద ధ్యాస ధ్యానము. మనము ఈ మార్గంలోకి వచ్చాము అంటే గత జన్మల్లో కూడా సద్గురు మార్గంలో ఉన్నాము, శాస్త్రాలని అధ్యయనం చేశాము, ఈ మాయను దాటే ప్రయత్నము కొంతవరకు చేశాము కాబట్టే మనము కొంత జ్ఞానాన్ని సమీకరించుకుంటాము. ప్రతి జన్మలోనూ ఆత్మ కొంత జ్ఞానాన్ని సమీకరించుకుంటుంది. దాని వలనే మాయను జయించాలి అని సద్గురువు దగ్గరికి చేరుకున్నాము. గురువు దగ్గర జ్ఞానాన్ని గురువు ముఖత వినాలి. ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము గురువు ముఖత వినాలి. గురువు ముఖత వింటేనే కదా మనము ఆచరణలో పెట్టుకునేది అని అర్థమైంది. దానికోసమే నేను సంవత్సరం నుంచి భీమవరం వెళ్తున్నాను. ఆచార్య సాంగత్యంలో ఉంటేనే నా లోపాలు తప్పులు సరిచేసుకుంటాను. నాలో అహంకారాన్ని కూడా తొలగించేది గురువే, కూకటి వేళ్లతో సహా. మనము ఒక ఉపమానం చెప్పుకుందాము. శిలని ఉలితో చెక్కినప్పుడు శిల శిల్పంగా మారాలి అంటే ఉలి దెబ్బలకు శిల తట్టుకోవాలన్నమాట. ఉలి దెబ్బలకు శిల తట్టుకుంది కాబట్టే శిల్పంగా మారింది. అంటే కళ్ళు, ముక్కు, చెవులు సున్నితమైన భాగాలను చేసేటప్పుడు విగ్రహము చిన్న చిన్న దెబ్బలు కొడుతూ ఉంటారు. గొంతు కొన్ని చోట్ల భాగాలు తయారు చేసేటప్పుడు బాగా గట్టిగా వేస్ట్ ఉంటే ఆ వేస్ట్ పోవటానికి, వృధాగా ఉన్న వేస్ట్ పోవటానికి గట్టి దెబ్బలు కొడతారు. అలాగే సద్గురువు కఠినంగా మాట్లాడాడు అంటే నాలో ఉన్న లోపాన్ని తొలగించటానికి, నా అజ్ఞానాన్ని తొలగించటానికి. మనం మామూలు వాళ్ళం కాదు. సారు కఠినంగా గట్టిగా ఎందుకు మాట్లాడతారు అంటే గట్టిగా ఉంది, కాంక్రీట్ గోడలాగా నా అజ్ఞానం ఉంది, దాన్ని గట్టిగానే కొట్టాలి కదా. మేకుని గోడ కొట్టినప్పుడే కదా దిగుతుంది. మెల్లిగా కొడితే ఆ మేకు వంకర పోయిద్ది. అంటే మనలో అజ్ఞానం బాగా నాటుకుపోయిందనమాట. పాపారణ్య దవానల ఒక అడవిలాగా ఒక అడవిలాగా ఉందన్నమాట. మనం చేసిన తప్పులు, పాపాలు, లోపాలు మనలో లేనట్టు ఎదుటి వాడిలో లోపాన్ని ఏలెత్తి చూపేవాడు పరమ మూర్ఖుడు. ఇందులోకి వచ్చినాకే తెలిసింది నాలో మూర్ఖత్వము ఉంది, అజ్ఞానము ఉంది. మూఢత్వము అంటే మూఢత్వంతో ఉండమట్టే బాహ్య చేష్టలు, మూఢభక్తి. మూఢభక్తి ఎంత చెప్పినా వినరనమాట. పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాము కానీ భగవంతుడిని చేరుకోలేము. ఉదాహరణకి ఋషుల్ని మునుల్ని తీసుకుందాం. వాళ్ళ జీవితాలనే అంకితం చేశారు. పూర్తిగా వాళ్ళు ఆత్మనిష్టలోనే ఉండారు. ఆత్మనిష్ట అంటే సత్యనిష్టలో, సత్యంలో జీవించారు. శ్వాస మీద ధ్యాస పెట్టి వాళ్ళ జీవితాలనే కేటాయించారు. ఆత్మకు టాప్ ప్రయారిటీ ఇచ్చారనమాట. శరీరానికి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చారు, టాప్ ప్రయారిటీ ఇచ్చారు ఆత్మకి. రమణ మహర్షినే తీసుకుందాం ఉదాహరణకి. ఆయన జీవితం అంతా మౌనము సాధనలో ఉన్నాడు. ఆయన శరీరాన్ని త్యజించాడు అంటే శరీర ధ్యాస వదిలాడు, ప్రపంచ ధ్యాస వదిలాడు. మనము సంసారంలో నిర్వాణము. సంసారానికి 50%, ఆధ్యాత్మికతకు 50%. రాఘవరావు సార్ చెప్తున్నారు ఇంకా మీలో మమకారాలు పోలేదు. అందుకే 25% ఆత్మకి ఇవ్వండి, 75% మీ కుటుంబానికి వెచ్చించుకోండి అని చెప్తున్నారు సారు. ఎంత తపనంటే సార్కి మనము వృద్ధిలోకి రావాలి. ప్రతి ఒక్కరూ మాస్టర్ గా ఎదగాలి. శిష్యుడిగా ఉండకూడదు, ధ్యానిగా ఉండకూడదు. ధ్యానం చెయ్యటం గొప్ప కాదు, ధ్యానం చెయ్యటము గొప్ప కాదు. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని సముపార్జన చెయ్యాలి అంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. తేనెటీగనే తీసుకోండి.
నిరంతరము పరిశ్రమిస్తుంది. పువ్వుల దగ్గరికి వెళ్లి మకరందాన్ని తీసుకొస్తుంది. పుప్పొడి రేణువులను జలుతు వాటిట్లో సేకరిస్తుంది. అంటే పరపరాగ సంపర్కం చేస్తుంది. తేనెటీగ పువ్వుల మీద వాలటం వలన అది కాయలు, పిందెలు, పువ్వులు, కాయలు తయారవుతున్నాయి. మానవులకి కాయలు, సస్యాలు అన్ని రకాలు ఉన్నాయి. కానీ పశు పక్షాదులకు ఆ కాయలే కదా ఆహారము. అంటే సృష్టి జరుగుతుందనమాట. సృష్టి రచన జరగాలి అంటే ఆ తేనెటీగ అన్ని పువ్వుల మీద మకరందాన్ని స్వీకరించాలి. ఆ తేనె తట్టుని కడుతుంది. కానీ ఆ తేనె తను తీసుకుంటుందా? మానవులనే దొంగలు కాజేస్తారనమాట తేనెని. అంటే మనం ఎంత సంపాదించినా ఈ జ్ఞానాన్ని పంచాలి. సృష్టి నుంచి తీసుకుంటే సృష్టికి ఇవ్వాలనమాట. ఇక్కడ సృష్టి నియమం ఏమిటంటే ఇవ్వాలి. పంచిన కొద్దీ పెంచబడుతుంది. దాచుకుంటే దోచుకోబడుతుంది. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా వివరించారు. భగవంతుడు అంటే పూజలు చేస్తూ ఆగిపోకుండా మనము